అంటారు. ఇది సాక్రిఫైస్ కాదు, ప్రివిలేజ్. అంటే మనకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన ప్రివిలేజ్ కాబట్టి మనం దేశానికి సేవ చేయాలి. ఆ విధంగా కూడా వారిని చూస్తే ఒక విధంగా వారి పేరు వినపడంగానే మధ్యరాత్రి కానీ ఎప్పుడు కానీ న్యూస్లో చూసినా కూడా ఇట్లా రోమాలు నిక్కబరుచుకునే మాదిరిగా మనకు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, మన దేశం మన ప్రధాని అనే ఉద్దేశం. కాబట్టి న్యాయవాద మిత్రులందరూ కూడా వేదిక ద్వారా స్పెషల్గా ఈరోజు ఈ సమావేశానికి అందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఈసారి ఎలక్షన్ మాత్రం ఇస్ ఎ ఛాలెంజింగ్ అంటే మంచి కొరకు, నాట్ చెడు కొరకు, ఎవరిని ఓడగొట్టాలని కాదు, మంచిని పెంచాలి. దేశాన్ని రక్షించుకోవాలంటే మన మోడీ గారిని మరోసారి గెలిపించుకుంటేనే మన దేశం ఇంకా బాగుపడుతుంది. మనం అనుకున్న టార్గెట్ రీచ్ చేయగలుగుతాం. ఈరోజు నాకు ఒక విధంగా అనిపిస్తుంది ఏంటంటే అంచనాలు కూడా మించిపోవచ్చు. ఆ రోజు దేశంలో ఇప్పుడు ఎట్లుందంటే రూలింగ్ పార్టీ ప్రతిపక్షం ఉంటే ఎప్పుడూ పేచిలే. వన్ పార్టీ ఉందనుకోండి, అల్టిమేట్లీ దేశమంతా ఒకటే పార్టీ అత్యధిక మెజారిటీ గెలిచిన వాళ్ళ వాయిస్ తక్కువవుతుంది. ఎవడు చాటుగా మాట్లాడేటోడు కూడా మాట్లాడలేకపోతాడు. కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే ఈరోజు మనమందరం వివిధ దశల్లో ఫైనాన్షియల్లీ కావచ్చు, సోషల్లీ కావచ్చు ఒక పొజిషన్లో ఉన్నాం. కానీ కామన్ మ్యాన్ గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి మోదీ. మనం దానికి సాయంగా నిలబడదాము. ఆ విధంగా ఉడతా భక్తిగా మనం సాయం చేసినందుకు దేశాన్ని ముందుకు తీసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి న్యాయవాద మిత్రులందరికీ మరోసారి నేను మనస్ఫూర్తిగా విన్నవించేదంటే ఈసారి ఎలక్షన్ మాత్రం ప్రతి ఒక్కరూ ప్రెస్టేజ్గా తీసుకోవాలి. మన దేశాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మన ప్రధాని మోడీ గారిని మరోసారి గెలిపియాలంటే మన బీజేపీ అభ్యర్థులందరినీ వెన్నెంపు ఉండి ప్రోత్సహించి వాళ్ళు గెలిచేలాగా మనం ప్రయత్నం చేస్తే ఇది ఇండివిజువల్ కాదు, దేశాన్ని గెలిపించినట్లయితుంది. కాబట్టి మిత్రులందరికీ మరోసారి నమస్కరిస్తూ విన్నపం ఏంటంటే ఈసారి మనం ప్రత్యక్షంగా మనమే క్యాండిడేట్స్ అనుకోండి. ఏ కాన్స్టిట్యున్సీ ఉన్నా ఎక్కడున్నా పార్టీకి ఏదైనా పని ఉంటే ముందుండి మనం పని చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఇదివరకు ఉన్నది కాదు. ఒక దేశమంతా ఒకటైనప్పుడు మనం కూడా వై నాట్ బి, మనం కూడా ఒకటైదాం. యునైటెడ్లీ విల్ ఫైట్ టు సీ దట్ మోడీ వన్స్ అగైన్ కమ్స్ ఇన్ పవర్. దేశాన్ని ముందుకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు చెప్తూ, మరి నా మిత్రుడు ఎన్ రామచంద్రరావు గారు ఎక్స్ఎమ్ఎల్సీ అండ్ సీనియర్ అడ్వకేట్ వారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. మన బార్ కౌన్సిల్ మెంబర్ భుజంగరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన వచ్చిన అతిథుల్ని పూల బొకేలతో సత్కరిస్తారు. భాను గారు డాక్టర్ లక్ష్మణ్ గారికి పూల బొకేలతో సత్కరించాల్సిందిగా ప్రార్థన. ఏమేమి సుష్మా గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మన చైర్మన్ నరసింహారెడ్డి గారికి పూల బొకేలతో సత్కరించాల్సింది. అలాగే కవిత గారు మన రామచంద్రరావు గారిని సత్కరిస్తారు. నాగేశ్వరి గారు సుభాష్ చంద్రజీ గారిని సత్కరిస్తారు. ఎక్క గాయత్రి గారు భుజంగా ధన్యవాదాలు. మన రామచంద్రరావు గారు ఇప్పుడు నన్ను ఉద్దేశించి ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము, ఒపీనియన్ ఏంటి దాని మీద మాట్లాడతారు. Dear friends, today we have gathered in large number in spite of Sunday
being very important for the advocates. We have gathered here not for ourselves, not for our community, that is legal professional community, but for the people of this country and for the country itself we have gathered here. Because the crucial period is now ahead of us. And the crucial period is who next? Who next, then why he should be the next PM? That is no question pondering everyone in this country now. For the last 10 years, Sri Narendra Modi ji, after becoming the Prime Minister, we have seen several developments. We have seen several changes in the country. And we have seen India's global prominence. So therefore, in this background, it has become necessary for everyone to think that why Modi next and why BJP should come to power for third time. This is what we are here to one thinking process here which will start. And not only that, we have two boxes set up here, one suggestion boxes here outside and inside. There are certain pro forma there. You can give your suggestions. Whatever suggestion we are going to send each and every suggestion to Honorable Prime Minister. There is a system there in the office there. Every suggestion will be read and every suggestion will be taken into cognizance, and those which are duplicate, which are felt that it should be implemented, all those will be included in the Bharatiya Janata Party's manifesto. So therefore, we are inviting 1 crore suggestions from the people of this country, mainly from the intellectuals, mainly from the professionals. So that is why we are all gathered here. The very purpose of this meeting is to see that you come out with the suggestions and drop in that box, and we go it. Sankalp Ghoshna Patra, that's what name is. So we are here for that purpose mainly. So there are 2-3 other aspects on which I would like to discuss, and I will conclude, because our Chief Guest, Honorable Kishan Reddy, is also on the way. I would like to, because everyone here, they see televisions, they go through the newspapers, they study, they follow what is happening in the country. But in spite of all those things, we must also understand that why people should vote for Modi. People may say that only educated will vote, illiterate will not vote. Only money politics will come into power, especially in Telangana. Which party comes to power is not important. Which moneyed man comes to power is important. It's an unfortunate situation for democracy. But Bharatiya Janata Party wants to come to the power not on the basis of money or muscle power, but on the basis of the people's power. That is what Bharatiya Janata Party wants. We will shun the money politics. We will shun the muscle power. Yesterday, when I was hearing the Chief Election Commissioner, he was also telling that 3 M's, 4 M's and all. But 2 M's are very important in Telangana. One is money power and another is muscle power. And another is abuse of power. And one who you misused the abuse of power. One you misused the money power. And one who misused his family power. Everything, they have been thrown out from the power. So the second man is here, who after 100 days, who said that he will implement 6 guarantees, who is not able to implement 6 guarantees, now he says, give me opportunity and make Rahul Gandhi as PM, then I will implement, which is impossible. Rahul Gandhi can never become the PM, and 6 guarantees will also never be implemented. 6 guarantees will also never be implemented. People should ask this question. Why? Why have they made false promises to the people? You piggybacked on the false promises and came to power. So therefore, these are the questions which the intellectuals should ask, intelligence should ask this present government also. Friends, we remember when before Narendra Modi ji came, we used to hear several scams. We heard of submarine scam. We heard of Augusta helicopter scam. We heard of Commonwealth Games scam. We heard of coal scam. We heard of so many scams, 2G scam, 3G scam.
And all these scams were nearly 84,000 crores of rupees, 84,000 crores of rupees, my dear friends. When Rajiv Gandhi was Prime Minister, the Beaufort scam was only 80 crores. But by the end of the UPA 2, the scam amount has increased to 84,000 crores. In 10 years of the 70 years of the UPA government, it was 84,000 crores. And within the 2 years of the 2 terms of the TRS government, 10 years, the corruption in Telangana was nearly 20,000 crores or 40,000 crores. This is the staggering figures which any corruption had. But for the 10 years, Narendra Modi's government has not seen a single corruption case, a corruption-free government to the people of this country. Not even a single corruption case. Narendra Modi's government, not only it is a corruption-free, but it is incorruptible government. No one can corrupt this government. That is the power of the Narendra Modi's government. So friends, therefore we need this government again to save the country exchequer. We all remember that when Narendra Modi ji came, our exchequers were empty. Our exchequer was empty, foreign exchange was nil for us. We had to pay, so many balances of payments were there pending. We had to pay the international rate. The UPA government has had to pay nearly 1,90,000 crores, 1,54,000 crores to the oil companies and the oil bonds. Who will pay? They did not pay. The people of this country had to pay. And that is why the diesel and petrol prices were right. Now again it is coming down. Because it is 1,54,000 crores of the debt made by the UPA government, the people of this country had to bear the burden. Now, dear friends, I do not want to waste much of your time because other chiefs are coming and Mr. Lakshmanji also will speak on many aspects, but 3-4 aspects I would like to improve. This country was ruled by this Britishers for nearly more than 100 years. And for the more than 100 years when this country was ruled, so many laws which were colonial, so many laws which were not useful for the society, for the country, were still continuing in the country. And then it also came that so many laws were suggested by Supreme Court. Supreme Court said the government must go ahead there to direct to principles of state policy. They must implement such laws. And especially when I am speaking about this, it is with regard to the Uniform Civil Code, when Supreme Court said in the Shabano's case that why the government is failing to implement Uniform Civil Code, why women of one religion should face discrimination only on the basis of religion, why they don't get the equal law, equal rights as to that of other religion, Hindus or other religion. So therefore, after the Supreme Court suggested that Uniform Civil Code must be implemented in this country, Triple Talaq was the first step towards that, and we bought into Triple Talaq bill and we act, and today it is an offense. It is removed. With this, lakhs of crores of Muslim women are getting relief now. This is what the Bharatiya Janata Party government has done. Now we have taken another step forward. The Uttarakhand government has introduced, uses the Uniform Civil Code. They passed the bill in their assembly, and Uniform Civil Code now is being implemented in Uttarakhand, and it is a need of the hour in every part of the country that Uniform Civil Code must be implemented. And the second was Citizen Amendment Act. If you go to the constitutional proceedings or the Constituent Assembly, when it was formed, the constitutional debates, people were asking that what would be the status of the people who were driven away from Pakistan. Then friends, they were all our people. For them, India is the homeland, but because of some reason they were separated. People may have many views on Citizens Amendment Act. I don't want to go into all those debates. But one thing is important, that when the Pakistan's population was nearly 20 crores when it was nearly
30 crores of the population, and in that nearly 24% were Hindus. Today only 4% were Hindus are there. Now what is the reason that so much of reduction of Hindus are there? And where are those Hindus? Either they must have been killed, they must have been persecuted, they must have run away from the country. And where should they go? The people who are residing in Pakistan. Even the law minister of Pakistan was chased away from their country and he took asylum in our country, in Assam. I don't remember exactly his name, but he was here. But India has always been a land where we are giving shelter. We have given shelter to Parsis, Zionists. We have given personal shelter to Yehudis, that is Israeli Jews. India has given shelter to many foreigners, Taslima Nazreen, Shami Adnan Shami, who is a Pakistani singer. India has given him citizen. But today the citizenship is not against the Muslims or Christians or anyone. It is only for those who have been persecuted religiously in Afghanistan, Pakistan and Bangladesh, and who are coming to India, who stay here for a certain period. They must be given citizenship. That is what the amendment said. And this demand was made not only by BJP. This demand was made by the communist parties. This demand was made by the Congress party. This demand was made by every parliamentarian in parliament. But when today BJP brings it down in the people, they are making and politicizing it. They are trying to divide the society and the country on the communal lines. But CAA was necessary for this country, and we have done it. No matter people like George Soros and others must have created a lot of problem for us, but we are not afraid of it. जब मोदी है तो मुमकिन है. That's what it is. Then it was the days when we wanted Article 370 has to go. When we were students, we used to say that Article 370 has to abolish. Ghulam Nabi Awazar said, तुम बोलते रहोगे ये हटने का नहीं है. Farooq Abdullah said, दम है तो हटा दो देखेंगे. People said that Article 370 can never be removed. It will remain as long as India remains. But what has happened? Article 370 was abrogated by the parliamentary process. And today Article 370 has been abrogation is upheld by the Supreme Court. And today first time the people of Jammu and Kashmir are feeling that they are part of this country, the mainstream. They are participating in elections. They are now having IITs. They are now having IIM. They are able to see movies in the state. So far, no movie could have been displayed in Jammu and Kashmir, which many of you don't know. Today they are freely moving. They are studying IITs, engineers. The process of development has now gone to Jammu and Kashmir. There are reservations in Jammu and Kashmir. So therefore, this is what we have done over the years. And lastly, when you come to our basic criminal law here, when you see, many times when the sedition case came up before the Supreme Court, or many times when the cases with regard to many issues when the Supreme Court came, they said that it is all colonial laws. Sedition was against the Queen, not against the Indian government. Why are you following it? There is a need for change of criminal laws in this country, Supreme Court said. Yes, we felt that the colonial laws should be removed. And because of that colonial laws to be removed, today the Bharatiya Janata Party government has removed all the 3 colonial laws and coming with 3 new laws which will be implemented from July 1st. Which will be implemented from July 1st. These are the new laws. The colonial laws are now gone. Mr. Mahesh Jetmanani, while speaking in the parliament, he said, we also, later when I am telling, we may feel bad that many sections we are discussing, especially cheating cases. Ye sala 420 hai. That we can't know, because 420 is no more a cheating offense there. That all those things we will miss it definitely. Ye 420 aadmi hai, ye 468 aadmi hai, no changes are there. We had a courage to bring reforms, not only in the economic front, but even in the legal front. We brought reforms. So many acts were there. So many acts we have introduced. And in many acts we repealed which are not necessary for the country. Hundreds of acts which were not even useful for the country, we have repealed those acts.
And that is what Narendra Modi ji is. This is what the India government is. Today people are fighting many things against the India government. People are speaking whatever they speak about Modi or India government. But today people are seeing these developments. Lastly, friends, when Corona was there in our country and in the world elsewhere, people were dying in the world. People were starving for the food. People were not able to come out of their houses at that time. It was Narendra Modi who declared lockout, but then still our country's economic system was kept intact. Worlds are still unable to come out of that economical recession, but we are now on the one path of development again. Our our quarterly income every year has increased for us. Quarterly income now is almost, through GST we are getting more than 1,30,000 crores only from GST. There are many other revenue sources for us, but our finances have improved. Now today India stands fifth largest economy in the world. And friends, soon we are going to be the third largest economic power in the world, and slowly we are in the path of becoming superpower in the world. That is what we require. Today India is being recognized by every country. Earlier India was treated as a begging country. Our prime ministers, our finance ministers, our defense ministers and our external affairs ministers, they used to go to the countries with begging bowl, asking for money, asking for aids, financial aid for the people of this country. But today, India is in a situation there, we have given free of vaccines to 56 countries free of cost. Today, we are giving financial assistance to nearly 100 small countries. Today, even the smaller neighboring countries which India has, today they are dependent on us, on many fronts. So this is what India has made progress, friends. The corona has not disturbed us. Narendra Modi was able to save our lives with not only one dose of vaccine, not only 2 doses of vaccine, but third booster dose of vaccine, free of cost. I am sure everyone of you must have got free of cost vaccine. So therefore, when we have made so much of development, there are nearly 140 new airports in the country now. Our ports have developed, our airports have developed, our roads have developed. Now, what is more development? Infrastructures have developed. In every field, you will find development. So these are the certain aspects on which we want to tell the people of this country. Yes, kindly vote for BJP again. फिर एक बार मोदी सरकार, देश की जरूरत मोदी सरकार, and आपकी पार 400 पार. Friends, with these few words I would like to conclude, but once again I would like to remind you that soon after this meeting, kindly fill up the forms, your suggestions, and drop in the box. I assure you that every suggestion will be given to Narendra Modi ji. And then I would also like to request you all to kindly download Narendra Modi app. Please go to your Play Store, download Narendra Modi app, and see the latest information and news with regard to the government. And then WhatsApp, in the WhatsApp smartphone. And also, kindly give missed call. Please take out your phones. All are smart people, and all must be having smartphones with you all. And take your phone and give a missed call number 909090. Once again I am repeating 9090902024. Kindly give missed call to 9090902024. You can record your message. You can give us suggestions. You will get a link there. Kindly help this government to take suggestions from the people. And once again, I thank you everyone for having come here in large numbers, in spite of being Sunday, and in spite of the hot sun which we are facing. And now our Chief Guest, Mrs. Kishan, is also on the way. And before he arrives, we'll have other speakers who will be presenting you their the opinions before you. And I once again thank the BJP legal cell, Mr. Hamara, for having arranged this meeting. Thank you. Thank you.
Thank you, Ramchandra. In detail, you dealt the subject, especially how to reach Modi on our own, by way of suggestions with regard to these schemes or any further programs. Please let there be suggestions from the especially advocate brothers and sisters, the way now Ramchandra explained. Because one thing very, very interesting, the Ramchandra said so many programs, out of which very few programs, total programs. But one thing he said, so far as scams are concerned, absolutely scams free, corruption free in present government. This is possible only just because of Modi. Modi himself implements accountability. As we discussed so many times, the either cabinet or MPs, anybody in the party, absolutely they'll work with all sincerity and with all accountability. No government will work with this system. Everywhere there is accountability is there. That's how, while doing all these schemes for the welfare of the common man, always he wish and he hope. Always he says also, Modi Garu, Vasudevaka Kutumbam. Not only country, not only state, entire world should be developed the peace. So friends, once again I request on behalf of the BJP and also myself, from on behalf of all the speakers, please, this election we have to take it as a challenge and we have to convey this message to nook and corner. Thank you. Now I request Sri Lakshman Garu to address. Sri Narasimha Garu, Chairman Bar Council, Senior Advocate, former MLC Ramchandra Garu, Bhujangarao Garu, Ramarao Garu, former Deputy Mayor Subhash Chandraji, and our legal cell activist Sri Antony Reddy Garu, my dear friends, media Mitru. At the outset, I would like to thank Legal Cell of Telangana for organizing this meet with legal luminaries to seek the opinion of the advocates in particular and intellectuals of the society before we come out with a manifesto called People's Manifesto. నరసింహారెడ్డి గారు రామచంద్రరావు గారు చాలా విషయాలు చెప్పారు. ఒకటి మాత్రం మనము దృష్టిలో పెట్టుకోవాలా, ఇండియా ఈజ్ సపోజ్ టు బి ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మదర్ ఆఫ్ డెమోక్రసీ ఇండియా అని మనం చెప్తున్నామో, సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ఈజ్ ద లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ద వరల్డ్. సో మనము ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ప్రజల యొక్క మనోగతాన్ని పరిగణలోకి తీసుకొని బిఫోర్ గోయింగ్ టు ద పీపుల్ ఫర్ ఎ మ్యాండేట్ వుడ్ లైక్ టు సీక్ ఒపీనియన్స్, సజెషన్స్, వాట్ సార్ట్ ఆఫ్ మేనిఫెస్టో బీజేపీ షుడ్ ప్రజెంట్ బిఫోర్ గోయింగ్ టు ఎలక్షన్స్ అనేది దేశవ్యాప్తంగా కూడా ఇవాళ సమాజంలో ఉన్నటువంటి మేధావులు, విజ్ఞులు, విద్యావంతులు మాత్రమే కాదు, కార్మికులు, కర్షకులు, రైతులు, మహిళలు, సమాజంలో ఇంకా ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నాయో వీళ్ళందరి కూడా ఒపీనియన్స్ గ్యాదర్ చేసి ఫైనల్గా ఇట్ షుడ్ బి ఏ మేనిఫెస్టో ఆఫ్ నాట్ జస్ట్ బీజేపీ మేనిఫెస్టో,
ఇది పీపుల్స్ మేనిఫెస్టోగా ఉండాలని మోదీ గారు వారు సంకల్పించి ఈ కార్యక్రమానికి తెరలేపారు. సో దిస్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్ త్రూఅవుట్ ద కంట్రీ. ఫార్చునేట్లీ ఇవాళ లీగల్ సెల్ ముందుకు రావడం, ముఖ్యంగా ఎలక్షన్స్ అనేసరికి ఇట్స్ న్యాచురలీ మెజారిటీ ఈజ్ ద మైటీ. కాబట్టి రాజకీయ పార్టీలు ఏ రకంగా పోటీ పడుతూ ఉన్నాయి వాళ్ళు ఓటు సాధించడానికి, ఓటు పొందడానికి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, అది ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్ లేదా రిలీజన్, రీజన్, లాంగ్వేజ్, ఇవన్నీ కూడా ఒక డివిజివ్ పాలిటిక్స్తో సాధ్యం కాకున్నప్పుడు సోకాల్డ్ అఫ్లేట్ ఈ యొక్క ఫ్రీబీస్, ఈ ఉచితాలు, గ్యారెంటీల పేరు మీద ఏ రకంగా ప్రజలను మభ్యపెట్టి ప్రలోభపరిచి ఓట్లు దండుకోవడం తప్పితే ఎన్నికల తర్వాత ఏ రకంగా విస్మరిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అఫ్లేట్ ఇవాళ కర్ణాటకలో చూసాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కర్ణాటక, వాట్ ఈస్ గోయింగ్ ఇన్ కర్ణాటక. ఇవాళ డ్రింకింగ్ వాటర్ కోసం మళ్ళీ 75 సంవత్సరాల స్వాతంత్ర తర్వాత బెంగళూరు సిటీలో సోకాల్డ్ ఇవాళ మరి ఉద్యోగులందరూ కూడా వీధుల్లోకి వచ్చి మరి మంచినీటి కోసం ఉద్యమించే పరిస్థితి. హిమాచల్లో చూసాం ఈ గ్యారెంటీస్. కొత్తగా తెలంగాణలో కూడా 6 గ్యారెంటీలు. ఒకసారి మనం ఎక్కున్న రిజర్వ్స్ చూసినట్టయితే, మన రిసోర్సెస్ చూసినట్టయితే, ఏ పార్టీ అయితే ఎన్నికల ముందు ఈ రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, ఈ రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టబడింది. 7 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుతానని చెప్పినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 7 లక్షల కోట్ల అప్పుల వల్ల శాలరీస్ కూడా ఇవ్వలేకపోతున్నాం ఇవాళ ఎంప్లాయీస్కి. ఆ రకంగా ఇచ్చినటువంటి హామీలు, స్కీమ్స్ కూడా గత ప్రభుత్వం అమలు చేయలేకపోతుంది. చెప్పినటువంటి ఆ పార్టీ అదనంగా మళ్ళీ 6 గ్యారెంటీల పేరు మీద నాట్ లెస్ దెన్ ఎ బర్డన్ ఆఫ్ 1,53,000 crores మళ్ళీ హామీలు ఇచ్చి 100 డేస్లో ఇంప్లిమెంట్ చేయకపోతే మరి ప్రజలే దానికి ఇవాళ నిర్ణయిస్తారు. 100 డేస్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఏమైంది ఇవాళ అంటే ఆక్షన్లో వేలం పాట మాదిరిగా నేను 1000 ఇస్తా అంటే నేను 2000 ఇస్తాను, నేను 4000 ఇస్తాను, రైతు బంధు మీద 10,000 ఇస్తా అంటే నేను 15,000 ఇస్తాను, నేను రైతుల రుణాలు పూర్తిగా 1 స్ట్రోక్లో మాఫీ చేస్తాను, ఇన్ని వాగ్దానాలు హామీలు చేసి సహజంగా ప్రజలు నమ్మి విశ్వసించి ఓటేసి గెలిపించి ఈరోజు చూసినట్టయితే మరి మనకున్నటువంటి రిసోర్సెస్, వనరులు, ఆదాయ మార్గాలు ఇవన్నీ తెలిసి ఉండి కూడా ఏ రకంగా ఇవాళ హామీలు ఇచ్చారంటే ఫైనల్లీ హూజ్ మనీ యు ఆర్ స్పెండింగ్? సిన్సియర్ ట్యాక్స్ పేయర్స్, ఎవరైతే ఇవాళ పన్నులు కట్టేటువంటి ప్రజలు ఎవరుతున్నారో వాళ్ళ పన్నులను ఈ రకంగా ఉచితాల పేరు మీద, గ్యారెంటీల పేరు మీద పంచుకుంటూ పోతే ఫైనల్లీ వేర్ షుడ్ వి లాస్ట్? ఈ రాష్ట్రం ఎక్కడ పోవాలి? ఈ రాష్ట్రం యొక్క వనరులన్నీ కూడా కష్టపడి శ్రమించి పన్నులు కట్టేటువంటి వాళ్ళ ప్రజల వారి యొక్క గోడు వినేదెవరు? కాబట్టి ఈరోజు దే షుడ్ బి సమ్ డిమార్కేషన్ బిట్వీన్ ఫ్రీబీస్ అండ్ వెల్ఫేర్. కనీసం ఇవాళ ఉచితాలకు సంక్షేమ మధ్యలో ఒక లక్ష్మణ రేఖ లేకున్నట్టయితే ఉన్న ఆస్తులు, ఉన్న వనరులు పంచుకుంటూ పోతే, మా పెద్ద ఒక ఆయన చెప్పేవాడు మా పార్టీలో, ఉన్న ఆస్తులు పంచుకుంటూ పోతే ఉన్న పంచ కూడా ఊడిపోతుంది. కాబట్టి విఘ్నులుగా మీరు లీగల్ లిమిట్స్గా ఆలోచించండి. మన రాష్ట్రం, మన దేశం పెట్టిపోవాలి. కాబట్టి ఇవాళ మోదీ గారు చాలా స్పష్టంగా ఇవాళ వెల్ఫేర్కు అదే రకంగా ఫ్రీబీస్కు వారు డిమార్కేషన్తో ఇవాళ సమాజంలో ఎవరైతే ఇవాళ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలు ఉన్నాయో, అణచివేయబడ్డ వర్గాలు ఉన్నాయో వారి సంక్షేమం కోసం నో గవర్నమెంట్ ఇన్ ద పాస్ట్ ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇవాళ కరోనాలో మన కష్టకాలం చూసాం, ఏ రకంగా ప్రజలు బాధలు పడ్డారు. అటువంటి విపత్తు ప్రపంచమంతా కూడా మరి ఏ రకంగా అల్లాడిపోయిందో ఒక్క భారతదేశం మాత్రమే. ఎందుకంటే మోదీజీ బీయింగ్ ఒక విజనరీ లీడర్, ముందు చూపుతో ఉన్న ఒక వ్యక్తి, ఈజ్ నాట్ ఎన్ గ్రేట్ ఎకనామిస్ట్, ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి
ఈ దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను పరిగణలో తీసుకొని మనకున్నటువంటి ఈ రిజర్వ్స్ అన్ని కూడా క్యాపిటల్స్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెట్టి ఏ రకంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా మీరు చూసినట్టయితే ఇవాళ నేషనల్ హైవేస్ చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్వేస్ చూడండి, రైల్వేస్ చూడండి, ఎయిర్వేస్ చూడండి. యూ కెన్ కంపేర్ ఈ 10 సంవత్సరాల్లో మోదీ గారి నేతృత్వంలో ఏదైతే ఇవాళ ఈ రైల్వేస్ లేదా హైవేస్, రోడ్వేస్, ఎయిర్పోర్ట్స్ అయితే అభివృద్ధి చెందేదో నెవర్ ఇన్ ద పాస్ట్. మీరు 50-60 సంవత్సరాలు చేయలేనివి ఇవాళ 10 సంవత్సరాల్లో చేసి చూపించగలరు. ఇవాళ తెలంగాణ వరకు వచ్చినట్టయితే hardly we had 2,500 kilometers national highways for the last 60-70 years. But in a span of 10 years, Modi garu, with a visionary leadership, more emphasis on infrastructure, అదనంగా 2,500 కిలోమీటర్లు ఇవాళ ఈ తెలంగాణ వేయగలిగంటే యూ కెన్ ఇమాజిన్. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 74 మాత్రమే ఎయిర్పోర్ట్స్ మనకు. ఈ 10 years స్పాన్లో దేశం మొత్తం మీద కూడా నో స్టేట్ ఈజ్ లెఫ్ట్ విత్ క్యాపిటల్స్ హ్యావింగ్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. అదనంగా మళ్ళీ 74 ఎయిర్పోర్ట్స్ 10 years స్పాన్లో కట్టించారంటే దిస్ ఈజ్ వాట్ కాల్డ్ డెవలప్మెంట్. ఇవాళ మరి రైల్వేస్ యాజ్ ఫార్ అస్ తెలంగాణ ఈజ్ కన్సర్న్, నేను చాలా గర్వంగా చెప్తున్నాను. నేను పార్లమెంట్ ఉన్నప్పుడు అంకెలు వారు ప్రవేశపెట్టినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ బడ్జెట్ అలొకేటెడ్ వాస్ 880 crores ఫర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ రైల్వేస్. దట్ వాస్ ద యూపీఏ రిజిమ్. కానీ మొన్న లాస్ట్ బడ్జెట్లో తెలంగాణ అలోన్ గాట్ 5,071 crores ఫర్ రైల్వేస్. సో యూ కెన్ ఇమాజిన్ వాట్ ఆర్ ద నంబర్స్. 880 కోట్లు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైల్వే బడ్జెట్ కేటాయిస్తే ఒక్క తెలంగాణ రాష్ట్రం కోసమే 5,071 కోట్లు ఇవాళ రైల్వేస్లో ఆల్మోస్ట్ 90% ఎలక్ట్రిఫికేషన్, గేజ్ మార్పిడిలు, బ్రాడ్ గేజ్లు, ఇవాళ 3 వందే భారత్ ట్రైన్స్, ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ టోటల్గా ఇవాళ 751 crores ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఒక రైల్వే స్టేషన్ వస్తుంది. ఇవాళ వరంగల్లో ఒక వ్యాగన్ ఫ్యాక్టరీ. In spite of BJP not having much numbers either in legislature or in the parliament. అంటే దేశం అభివృద్ధి చెందాలంటే ఇవాళ తెలంగాణ లాంటి రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా అభివృద్ధి. ఇది మోదీ గారి యొక్క సంకల్పం. తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వర్ టోటలీ నెగ్లెక్టెడ్. కానీ అక్కడ ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ స్టేట్స్లో నేను మధ్యకాలంలో చాలా రాష్ట్రాలు వెళ్ళి వచ్చాను. అక్కడ వాళ్ళు ఇంతకుముందు వారు ఇండియన్స్ అనే భావన వల్ల లేదు. వీఆర్ అవే ఫ్రమ్ ఢిల్లీ, వీఆర్ అవే ఫ్రమ్ ఇండియా అనే భావన వాళ్ళంతా కూడా. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత నాట్ లెస్ దెన్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ 60 times ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇనాగ్రేషన్స్కు శంకుస్థాపనకు పోయినట్టు వ్యక్తి. ఇవాళ ఎవ్రీ స్టేట్ ఇన్ నార్త్ ఈస్ట్ దే హ్యావ్ గాట్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. ఇవాళ హైవేస్, రైల్వేస్, బ్రిడ్జెస్. ఇవాళ అక్కడ ఉన్నటువంటి నార్త్ ఈస్ట్లో ఎవ్రీ citizen, he feels that I am proud to be called as Indian అని చెప్పి. And surprisingly, development plank alone made BJP to win 6 states out of 8 states in Northeast. Never in the past. In spite of Christian dominated states, we are winning not once, twice ante because of only the plank is development and welfare of the poor. This is what Modi is called. Modi ante ivala man of development India అనేటువంటి. ఇవాళ ఆ రకంగా ఇవాళ మొత్తం దేశం అభివృద్ధి ఈ రకంగా చెందుతూ ఉంటే వెల్ఫేర్లో కూడా ఎక్కడ కూడా ఇవాళ కాంప్రమైజ్ కాకుండా. ఐ కమ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ యాజ్ రాజ్యసభ మెంబర్. అక్కడ యోగి ఆదిత్యనాథ్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ రకంగా డబుల్ ఇంపాక్ట్ ఉంటుందో సింపుల్ ఎగ్జాంపుల్. త్రూఅవుట్ కంట్రీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీద రూరల్ అండ్ అర్బన్ కలిసి 4 కోట్ల మందికి ఇవాళ ఇల్లు కట్టిస్తే ఇవాళ ఉత్తరప్రదేశ్ అలోన్ ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 55 లక్షల మంది అక్కడ పేదవాళ్లకు పక్కా ఇల్లు కట్టించారు. ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 6 years. వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ? 10 సంవత్సరాలు కూడా 2 లక్షల మందికి ఇల్లు కట్టించలేకపోయారు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబుల్ ఇంజన్ సర్కార్ అండ్ నాన్ బీజేపీ రూల్ స్టేట్స్. ఇది అంతేకాకుండా అక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ 23 కోట్ల జనాభా ఉత్తరప్రదేశ్లో, 23 కోట్ల ఉత్తరప్రదేశ్ జనాభా ఉంటే 15 కోట్ల మందికి ఇవాళ సంక్షేమం పేరు మీద లబ్ధి పొందుతూ ఉన్నారు. अंदर संक्षेम में कोई भेदभाव नहीं, न जाति न मजहब. कोई गरीब है, गरीब के लिए मन मुख्य अतिथि केंद्र मंत्री किशन रेड्डी गारू वच्चारू वाळ्ळु वेदिक
సంక్షేమం అన్నప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను 23 కోట్ల జనాభాలో 15 కోట్ల మంది వాళ్ళు లబ్ధి పొందుతా ఉన్నారు ఉత్తరప్రదేశ్లో. నేను ఇవాళ చెప్పినట్టయితే ఆశ్చర్యపోతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద బెనిఫిషరీస్ ఆర్ దే మే నాట్ బి బీజేపీ సపోర్టర్స్ ఆల్సో. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో గులాబీ కండువా, బీఆర్ఎస్ మెంబర్షిప్, మంత్రులు ఎమ్మెల్యేలు మీకు ఇచ్చేది లేదు, మా కండువా కప్పుంటేనే ఇస్తాం. అది దళిత బంధు అయినా, పక్కా హౌస్ అయినా, డబుల్ బెడ్రూమ్, ఇది పద్ధతి. కాబట్టి వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్కి వచ్చినప్పుడు ఈరోజు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బీజేపీ గవర్నమెంట్స్ ఏ రకంగా చేస్తున్నాం మేము చూస్తున్నాం. కాబట్టి ఈరోజు కరోనా కష్టకాలంలో కూడా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఆడ్స్, ఒకవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధము, మరోవైపు కరోనా, మొత్తం ప్రపంచం కూడా అల్లాడిపోతూ ఉన్నది. మోదీ గారు, నేను ఆల్వేస్ చేస్తాను, మోదీ గారు ముందు చూపుతున్నట్టు ఒక విజనరీ లీడర్. హీ నెవర్ థింక్స్ ఆఫ్ ఎ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్. హీ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్. కేవలం ఎన్నికల కోసం మాత్రము వారు పథకాలు, నిర్ణయాలు తీసుకోరు. భావి భారత ప్రజల భవిష్యత్తు కోసం వారు తీసుకునే నిర్ణయాలు. కాబట్టి అంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి మరి ఇబ్బందులు ఉన్నా కానీ ఇవాళ ఇండియా స్టాండ్స్ టు బి ద 5th లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటే వి ఆల్ ఫీల్ ప్రౌడ్. ఇంతకుముందు రామచంద్ర చెప్పినట్టు సోకాల్ సూపర్ పవర్ కంట్రీస్ కూడా వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వలేదు. ఇట్ వాజ్ బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ వ్యాక్సిన్ ఒకసారి కాదు 3 సార్లు ఇవాళ ఫ్రీగా ఇచ్చినారంటే యూ కెన్ ఇమాజిన్. అమెరికా లాంటి దేశాల్లో కూడా సాధ్యం కాలేదు. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరు మీద 80 కోట్ల మందికి ఉచితంగా ఇవాళ బియ్యాన్ని ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున పంపిణీ చేస్తారు. అండ్ దిస్ విల్ గో ఆన్ ఫర్ కమింగ్ నెక్స్ట్ 5 years. దిస్ ఈజ్ వెల్ఫేర్, వాట్ వీ కాల్ దిస్. అందుకనే ఫ్రీ బీస్ వెల్ఫేర్. కాబట్టి మోదీ గారి యొక్క ఆలోచన అంతా కూడా స్వశక్తులను చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. కాబట్టి ఆ రకంగా ఇంట్లో కూర్చోబెట్టి నేనేదో ఉచితాలుగా పంపిణీ చేస్తాను, ఆక్షన్లో వేలంపాట మాదిరిగా పెంచుతూ పోతాను కాకుండా మీరు ఇవాళ 10,000 అన్నారు మొన్నటి వరకు రైతు బంధు పేరు మీద బీఆర్ఎస్ గవర్నమెంట్. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 15,000 అన్నాడు. 100 రోజులు అయిపోయింది, దాన్ని అమలు చేయలేదు. కానీ మోదీ గారి యొక్క ముందు చూపు ఇవాళ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద ఆర్థికంగా పెట్టుబడి సాయం రైతుకు 6,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడమే కాకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో రైతు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది కౌలు రైతా, ఒరిజినల్ రైతా, భూమి ఉన్నదా లేదని కాదు, వ్యవసాయం చేసే ప్రతి రైతుకు లాభం చేకూర్చే విధంగా ఆ వ్యవసాయానికి దోహదపడే ఎరువులు, యూరియా కానీ, డిఏపి కానీ, వాటి పేరు మీద ఎకరాకు ఉపయోగపడేటువంటి వాటి మీద ఖరీదు దాదాపు 40,000 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నాడు. 2,500 ఒక బ్యాగు యూరియా కాస్ట్ అయితే 250 రూపాయలకి ఇవాళ బ్యాగ్ ఇస్తూ ఉన్నాడు. డిఏపి 3,000 రూపాయలు అంటే 300కి ఇస్తూ ఉంటారు. ఇది మోదీ గారి యొక్క పాజిటివ్ థింకింగ్. మీరు వ్యవసాయం చేయండి, కష్టపడి శ్రమ చేయండి, నేను మీకు సబ్సిడీస్ ఇస్తాను. ఆ రకంగా మరి ధాన్యం ఉత్పత్తి చేయబడు. అంతేగాని నేను 4,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, 15,000 ఇస్తాను. ఎవరికి ఇస్తున్నావు? భూమి ఉన్నోడికి ఇస్తాను, లేనోడికి ఇస్తాను, ఇస్తాను. అది మనమందరం కూడా మీరు కట్టే పనులు ఎక్కడ పోతున్నాయి కానీ కనీసమైనటువంటి ఆలోచనతో మీరు అందరూ కూడా దీని మీద దృష్టి సారించాలి. ఎందుకంటే ఒక మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో సెల్ఫ్ మోటివ్స్తో కాకుండా నేను అడ్వకేట్స్ కాబట్టి నాకు లాభం చేకూర్చేటువంటి ఈ యొక్క మేనిఫెస్టో పొందుపరిస్తే బాగుంటుంది విషయం కాకుండా, అందుకని దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోండి. అందుకని ఇవాళ బీజేపీ వెన్ వి స్పీక్ we always say that it's a nation first party. We strongly believe nation first, party second and self last. మిగతా పార్టీలు ఫ్యామిలీ ఫస్ట్ ఓరియంటెడ్ పార్టీస్. వెదర్ ఇస్ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి, లేదా ఇవాళ కేసీఆర్ గారు తన బిడ్డనో కొడుకునో ముఖ్యమంత్రి చేయాలి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రీజనల్ పార్టీస్ ఒకసారి చూసినట్టయితే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఇవాళ ఫరూక్ అబ్దుల్లా నుంచి మొదలుకుంటే, ఫరూక్ అబ్దుల్లా ఎవరి కోసం అంటే ఉమర్ అబ్దుల్లా కోసం, నేషనల్ కాన్ఫరెన్స్. సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ను ముఖ్యమంత్రి చేయాలి. ఆర్జేడీ లల్లు ప్రసాద్ యాదవ్ తన కొడుకు అఖిలేష్ యాదవ్ను ఇవాళ ముఖ్యమంత్రి చేయాలి. డిఎంకే కరుణానిధి, స్టాలిన్, ఇప్పుడు దయానిధి మారన్. ఈ రకంగా ఏ పార్టీని చూసినా, నేషనల్ పార్టీ అయినా ఈ ప్రాంతీయ పార్టీ అయినా, ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ పార్టీస్. అందుకనే ఇవాళ మోదీ గారు కుటుంబ పాలన మీద, అవినీతి మీద,
ఏదైతే ఇవాళ రాజీ లేని పోరాటం చేస్తున్నారో వీరు సహించలేకుండా ఒక కూటమిని ఏర్పాటు చేసి ఈ కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతిలో కూరుకుపోయిన పార్టీలు, బెయిల్ మీద జైలు నుంచి వచ్చి ఇవాళ రాజకీయం చేస్తున్న నాయకులు ఇవాళ వాళ్ళు ఈ ఉచితాలు, గ్యారెంటీలు ఇవి సాధ్యం కాకపోతే కులము లేదా మతము లేదా రకరకాలైనటువంటి ఏ రకంగా ప్రజలను మభ్యపెట్టి తప్పుదో పట్టించి ఈ డివిజివ్ పాలిటిక్స్ ఏవి చేస్తున్నారో వాటికి అతీతంగా మోదీ గారు దూరదృష్టితో వారు తీసుకుంటున్న నిర్ణయాలు. ఇంతకుముందు రామచంద్ర చెప్పారు, మొన్న పార్లమెంట్లో కూడా ఎటువంటి చట్టాలు ఇవాళ మార్పు తీసుకొచ్చారు మోదీ గారు. ఏదో బ్రిటిష్ కొలనీ నుంచి వచ్చేటువంటి చట్టాలు, సిఆర్పిస్ యాక్ట్ కానివ్వండి, ఎవిడెన్స్ యాక్ట్ కానివ్వండి, వాస్తవంగా ఆ రోజు పార్లమెంట్లో ఈ చట్టాలు అమెండ్మెంట్ చేసే సందర్భంలో పీయూష్ గోయల్ గారు బీయింగ్ అవర్ లీడర్ ఇన్ రాజ్యసభ సడన్గా ఈ విషయం మీద మాట్లాడమని చెప్పారు. నాకు ఐ వాజ్ సర్ప్రైజ్. అసలు నాకు ఏం బ్యాంక్రప్ట్, నాకు దీని మీద కనీసం ఆలోచన లేదు. ఇమీడియట్లీ నేను మనకు సీనియర్ అడ్వకేట్తో మాట్లాడితే హి హస్ గివెన్ సమ్ పాయింట్స్. కాబట్టి ఆ రకంగా ఇవాళ ఈ ప్రస్తుత సమాజానికి అనుగుణంగా ఈ చట్టాలు ఏవైతే మనకు అవసరం లేదో వాటిని మార్చేసి ఇవాళ మన యొక్క మరి ప్రస్తుత పరిస్థితికి అనుగుణ చట్టాలు తీసుకొచ్చారో ఇవాళ 370 ఆర్టికల్ రద్దు చేయడం కానీ, ముస్లిం మహిళలు 33% మహిళలకి వాళ్ళ చట్టసభలో రిజర్వేషన్స్ అసాధ్యం అనుకునేది కేవలం మోదీ వల్లనే సాధ్యమైందని చెప్పి ఈ 10 సంవత్సరాలు నిరూపించారు. అది 370 ఆర్టికల్ కానివ్వండి, ముస్లిం మహిళల బిల్లు కానివ్వండి, మహిళల చట్టసభల్లో రిజర్వేషన్స్ కానివ్వండి, చివరికి 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇవాళ రాముడు జన్మించినటువంటి ఆ యొక్క అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం ఇవాళ మోదీ వల్లనే సాధ్యం. అందుకని ఇంకా భవిష్యత్తులో ఈ దేశానికి ఉపయోగపడేటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ కానివ్వండి, ఉమ్మడి పౌరసత్వ చట్టం, ఇవాళ ఉత్తరాఖండ్లో బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇవాళ ఆ చట్టాన్ని అమలు చేయడం జరిగింది. ఇవాళ సిఏ గురించి ఏదైతే చిలువలు పలువలు చేసి కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తారు, దాన్ని మతంతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఈ యొక్క పౌరసత్వ చట్టం ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, ఇవాళ ముస్లింలకు అసలే వ్యతిరేకం కాదు. ఇవాళ ఎవరైనా పర్సిక్యూట్ చేయబడ్డటువంటి మైనార్టీస్ ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో మత హింసకు గురవుతున్నారో, మత వివక్షకు గురవుతున్నారో, అక్కడ జీవించలేని పరిస్థితి వస్తున్నదో వాళ్ళు తిరిగి మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళకు పౌరసత్వం ఇస్తామంటే ఎందుకు ఈ రాజకీయ పార్టీలు, విపక్షాలు దానిని మతంతో ముడిపెట్టి వాస్తవంగా ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ భారత పౌరుల యొక్క పౌరసత్వం తీసేటువంటి చట్టం కాదది. ఇవాళ ఉన్నటువంటి దేశంలో ఉన్న ముస్లింల యొక్క పౌరసత్వం రద్దు చేసే చట్టం అసలే కాదు ఇవాళ. కానీ ఒకసారి ఆలోచన చేయాలి విజ్ఞులందరూ కూడా. పార్టీషన్ అయినప్పుడు మత ప్రాతిపదికన దేశం విభజన జరిగింది. ఏదైతే ఇస్లాం రాజ్యంగా ఏర్పడిన పాకిస్తాన్లో 23% ఉన్న హిందువులు ఇప్పుడు 3% ఎందుకు తగ్గిపోయినారు? ఏ రకంగా తగ్గిపోయినారు? వారు మత మార్పిడులకు గురైనారా, మత హింసకు గురైనారా, లేదా ఏ రకంగా పారదోలబడ్డారా? ఒకసారి ఆలోచన చేయాలి. అదే మన డెమోక్రాటిక్ కంట్రీగా ఇవాళ మనం భారతదేశంలో ఆనాడు ఉన్నటువంటి ముస్లిం జనాభా ఎంత, ఈరోజు జనాభా ఎంత? ఇంత స్వేచ్ఛ, స్వతంత్రం ఇవాళ ముస్లింలకు ఇవాళ మన దేశంలో ఇస్తుంది వాస్తవం కాదా? ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. మీరు దీని మీద చర్చ జరగకపోయినట్టయితే ప్రజలు తప్పుతో పట్టించి ఎన్నికలు లబ్ధి పొందేటువంటి కుట్రపూరితమైన రాజకీయాలకు ఈ పార్టీలు పాల్గొంటున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి. నేను అందుకనే ఎక్కువ సమయం తీసుకోకుండా మీకు ఉన్నటువంటి కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇన్ ద లాంగ్ రన్లో మోడీ గారు పదే చెప్తున్నారు. మోదీ గారు ఇవాళ నిజంగా 3rd టైం కనుక ప్రైమ్ మినిస్టర్ చేసినట్టయితే తప్పకుండా అవుతాడు అనేది గ్యారంటీ. ఆ రకంగా ఇండియా ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ 3rd లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ మోడీ గ్యారంటీ. కాబట్టి మనము ఇవాళ ప్రపంచం కొనియాడబడుతూ ఉన్నది ఇవాళ మోదీ గారి నాయకత్వం పట్ల. మొత్తం ప్రపంచమంతా కూడా ప్రపంచ దేశ అధినేతలు ఈజ్ మై గ్లోబల్ లీడర్ అంటున్నారు. ఒక ఆయన ఈజ్ మై హీరో అంటాడు. ఒక ఆయన పాదాభినందన చేస్తున్నాడు ఇవాళ మోదీ గారు. ఆర్ వి నాట్ ఫీల్ ప్రౌడ్ యాజ్ అన్ ఇండియన్స్? మన భారత ప్రధానికి దక్కుతున్న గౌరవం అది మనకు దక్కుతున్నట్టుగా మనం భావించాలి. కాబట్టి ఇది చూసి ఓర్వలేక, సహించలేక ఈ విభజన రాజకీయాలకు పాల్పడేటువంటి పార్టీలకు మనమందరం కూడా రాబో ఎన్నికల్లో మీరు ఈ కన్స్ట్రక్టివ్ సజెషన్సే కాకుండా ఏ రకంగా పెద్ద ఎత్తున ఈ డెమోక్రసీ, ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండియా ఇస్ సపోజ్ టు బి లార్జెస్ట్ డెమోక్రటిక్ ఇన్ ద వరల్డ్. కాబట్టి చదువుకున్న వాళ్ళు ఈ ఎన్నికల్లో సెలవు వస్తే సెలవు పేరు మీద వారు మరి ఈ యొక్క పోలింగ్లో పాల్గొనకుండా తప్పుకుంటున్నారని, లేదా పట్టణాల్లో ఉండేటువంటి మరి ఈ విజ్ఞులు పోలింగ్కు రాలేకపోతున్నటువంటి అపవాదం అవుతుందో అపవాదం తొలగించే విధంగా ఈరోజు మీరందరూ కూడా తప్పకుండా ఈ హైదరాబాద్లో బీయింగ్ ఏ లీగల్ ల్యూమినరీస్ అడ్వకేట్స్ మీ యొక్క బాధ్యత ఆ రకంగా సమాజాన్ని కూడా ప్రభావితం చేసే రీతిలో మీ యొక్క ఆలోచనలు పంచుకొని ఈ దేశ భవిష్యత్తు దృష్ట్యా భారతీయ జనతా పార్టీ మోడీ గారు చెప్పింది కూడా ఇవాళ
ఈ దేశ ప్రజల బిడ్డల భవిష్యత్తు కోసమైతే మోదీ గారు సమర్థించండి, ఆశీర్వదించండి. లేదా కొంతమంది పార్టీల నాయకుల బిడ్డల భవిష్యత్తు కోసమైతే మరొక విధంగా ఆలోచించండి. కాబట్టి దయచేసి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మీ వంతు పాత్రను, మీ వంతు బాధ్యతను కూడా ఈ ఎన్నికల్లో నిర్వర్తిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి లీగల్ సిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలతో సెలవుకుంటున్నాను. ఇప్పుడే చేసిన మన ముఖ్య అతిథి జి కిషన్ రెడ్డి గారిని ఫ్లవర్ బుకేతో పవన్ గారు ప్లీజ్ కమ్ అండ్ ఆఫర్ ది పవన్ ముందు మన ముఖ్య అతిథి జి కిషన్ రెడ్డి మంత్రివర్యులు మరి పార్టీ అధ్యక్షుడు వారిని ఆహ్వానించడానికి ముందు లక్ష్మణ్ గారు మరింత చక్కగా వారి అనుభవంతో వారి మోడీ గారి గురించి చెప్పారు. మరి మనం కూడా నా ఇదివరకు అభ్యర్థించిన విధంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే కోర్స్ ప్రతిపక్షాలు అనుకోండి, మన బీజేపీకి సంబంధించిన గారు ఎవ్రీ టైం మాట్లాడినప్పుడు టాపిక్ వచ్చినప్పుడల్లా మన రాష్ట్రంలో పార్టీ లేదే అంటారు. మన రాష్ట్రంలో ఎక్కడ అని మనం ఒకసారి పార్లమెంట్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు మన ఎంపీస్ బీజేపీ వాళ్ళు ఇద్దరే. మరి ఈరోజు దేశంలో అత్యధిక 300, 350, 370 ఇప్పుడు 400 సీట్ల వరకు కూడా గెలవబోతున్న బీజేపీ గురించి మాట్లాడారు వారు. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో మరి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ మరి బీజేపీ పార్టీ ముందుకెళ్తున్నది. ఇప్పుడు దేశమంతా మోడీ వైపు ప్రతి రాష్ట్రం నుంచి నలుమూల నుంచి చూస్తున్న తరుణంలో మనవంతు విధిగా మనమంతా వారి విజయానికి కృషి చేయాల్సిందిగా మరి ఇప్పుడు మన ముఖ్య అతిథి కిషన్ రెడ్డి గారిని వారిని అడ్రస్ చేయవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి న్యాయవాదులందరికీ స్వాగతం పలుకుతూ, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ డాక్టర్ కె లక్ష్మణ్ గారు, మాజీ శాసన మండలి సభ్యులు న్యాయవాది ఎన్ రామచంద్రరావు గారు, పెద్దలు బార్ కౌన్సిల్ చైర్మన్ తెలంగాణ స్టేట్ శ్రీ ఏ నరసింహారెడ్డి గారు, రామారావు గారు, బీజేపీ స్టేట్ తెలంగాణ లీగల్ సెల్ కన్వీనర్ సుభాష్ చందర్జీ, ఫార్మర్ డిప్యూటీ మేయర్ జిహెచ్ఎంసి భుజంగరావు గారు, మెంబర్ బార్ కౌన్సిల్ అంతోని రెడ్డి గారు, మెంబర్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ తెలంగాణ స్టేట్, మిగతా సీనియర్ న్యాయవాదులు, పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు, అనేక మంది ఇప్పుడిప్పుడే న్యాయ వృత్తిలో చేరినటువంటి యువకులు, పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒరిజినల్గా మన యొక్క కిరణ్ రిజ్వీ గారు రావాల్సి ఉండేది, ఫార్మర్ లా మినిస్టర్. కానీ ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉండడంతో నిన్న సాయంకాలమే చెప్పడం జరిగింది. కాబట్టి అంతేకాకుండా వారి యొక్క పోలింగ్ కూడా ఫస్ట్ ఫేజ్లో ఉంది అరుణాచల్ ప్రదేశ్. కాబట్టి పిఎం ఆఫీసు వారిని తప్పకుండా రావాలని చెప్పారు. నాకంటే పర్మిషన్ ఇచ్చారు కానీ వారికి ఇవ్వలేదు.
ఆబ్సెంట్ కావడం. కాబట్టి అందుకోసమే ప్రత్యేకంగా వారు నాకు రాత్రి ఫోన్ చేసి సాయంకాలమైనా వస్తాను, క్యాబినెట్ మీటింగ్ అయినాక రామచంద్రరావుని అడిగాము, 4 గంటలకి ఏమైనా పెట్టుకుంటారా అంటే లేదు మా అడ్వకేట్స్ అందరూ టైంకి వస్తారు సండే, కాబట్టి మేము మార్నింగే పెట్టుకుంటాము అని చెప్తే మళ్ళీ వారికి ఫోన్ చేసి 4 గంటలకు టైం చేంజ్ చేయడానికి వీల్లేదు కాబట్టి మరి ఇప్పుడే పూర్తి చేసుకుంటున్నాం. వారి తరఫున పార్టీ తరఫున నేను మీ అందరి తరఫున కూడా రాలేకపోయినందుకు క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాను. అనేక విషయాలు నాకంటే మాట్లాడినటువంటి పెద్దలు మనకు వివరించడం జరిగింది. అందులో మీరు కూడా న్యాయవాదులు, మీకు అన్ని విషయాలు లేటెస్ట్ అప్డేట్స్ దేశంలో తెలుస్తుంటాయి. దేశంలో ఉన్నటువంటి మేధావుల్లో మీరు అగ్రస్థానంలో ఉంటారు. కాబట్టి ఆ దిశలో మీకు పెద్దగా మేము ఉపన్యాసం చెప్పాల్సినటువంటి అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను. కానీ ఒకటే, తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గత శాసనసభ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ పైన ఒక తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కాంగ్రెస్ వాడు అంటాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటాడు, బీఆర్ఎస్ వాడు అంటాడు బీజేపీ కాంగ్రెస్ ఒకటే. విచిత్రమైనటువంటి ఏ మాత్రం వాస్తవాలు లేకుండా గోబుల్స్ ప్రచారం చేసినట్టుగా ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా ప్రస్తుతం జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మంచి వాతావరణం. ఈరోజు ఉదయం మార్నింగే నాకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే కంగ్రాచులేషన్స్ అన్నాడు. నాకంటే ఎందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నా, ఈరోజు బర్త్డే కూడా కాదు, నా బర్త్డే ఎవరికి తెలియదు, మా ఇంట్లో ఎవరు చెప్పరు, నాకు మా ఇంట్లో కూడా నా బర్త్డే గురించి విశేషం చెప్పరు, ఎందుకంటే ఎవరికి తెలియదు, నేను ఎప్పుడు చేసుకోను. కాబట్టి ఎందుకు చేస్తున్నారంటే లేదు మీరు ఎక్కువ సీట్లు గెలవబోతున్నారు అని. షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన సీనియర్ ఆఫీసర్. కాబట్టి ఒక మంచి వాతావరణం ఉన్నది మీకు తెలంగాణలో. కాబట్టి అందరం కూడా మా ఆఫీసర్సు, ఎడ్యుకేటెడ్ సెక్టారు అంతా కూడా మేము కలిసినప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాము. మేమంతా కూడా అధికారంలో ఉన్నా, ఏ బాధ్యతలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా కూడా మేము నరేంద్ర మోడీ గారే తిరిగి దేశానికి ప్రధానమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాము అనేటువంటి విషయం చెప్పడం. నాకు తెలిసినంత వరకు దేశ రాజకీయాలలో మూడోసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి వ్యక్తి, మొదటిసారికి రెండోసారికి ప్రజల యొక్క మద్దతు పెరిగింది, 2కు మరి ఈరోజు మూడోసారి ఎన్నికలు వచ్చేసరికి మరింతగా పెరగడం ఏతున్నదో దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉందనే విషయాన్ని మనం చేస్తాం. ఈరోజు గత ఎన్నికల్లో పోల్చి చూస్తే 2014లో 270 సీట్లు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత 302 సీట్లు. ఈరోజు మరి మన లక్ష్యము 370 సీట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ రావాలి. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో కలిపినట్లయితే 400 సీట్లు రావాలనేటువంటి ఆలోచన ఈరోజు మనకు అందరికీ ఉన్నది. ఆ దిశలోనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని పనిచేస్తూ ఉన్నాం. దక్షిణ భారతదేశంలో కూడా మంచి ఫలితాలు రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొన్న మీరు చూశారు, రామచంద్రరావు గారి నాయకత్వంలో మల్కాజిగిరిలో అద్భుతంగా రోడ్ షో జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. మొన్న మల్కాజిగిరి, నిన్న నాగర్ కర్నూలు, రేపు మళ్ళీ ప్రధానమంత్రి గారి జగిత్యాల కరీంనగర్లో. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దక్షిణ భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, పుదుచ్చేరి కానీ, లేక ఆంధ్ర రాష్ట్రంలో కానీ బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు దక్షిణ భారతదేశంలో పుదుచ్చేరిలో మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. కర్ణాటకలో చిన్న పొరపాటు కారణంగా మనము అధికారాన్ని కోల్పోవడం జరిగింది. కానీ ఈ సందర్భంగా మనవి వస్తున్నాం, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కూడా మంచి ఫలితాలు. నేను తమిళనాడుకు సంబంధించి ఇటీవల 4-5 రోజులు అక్కడ పార్టీ పని మీద తిరిగి వచ్చాను.
తమిళనాడులో కూడా మంచి వాతావరణం. తమిళనాడులో కూడా ఈరోజు డిఎంకేకి వ్యతిరేకంగా ప్రజలు చాలా పెద్ద ఎత్తున మరి స్పందిస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మన తెలంగాణ సంబంధించినంత వరకు, ఎందుకంటే మోడీ గారి గురించి దేశం గురించి పెద్ద లక్ష్మణ్ గారు చెప్పారు కాబట్టి నేను ఆ విషయాల్లో జోలికి పోకుండా, తెలంగాణలో కూడా లాస్ట్ ఈ 9.5 years ఆల్మోస్ట్ 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. అది జాతీయ రహదారుల మీద కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు, సర్వీస్ సెక్టార్లో కావచ్చు, డిఫెన్స్ సెక్టార్లో కావచ్చు, అన్ని రకాలుగా ఏ విషయంలో కూడా లేదు అనకుండా చట్ట పరిధిలో చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా, ప్రతి అభివృద్ధిలో కూడా, ప్రతి వెల్ఫేర్ యాక్టివిటీలో కూడా కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో భాగస్వాములైన విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాం. అది ఒక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు జీతాన్ని మొదలు పెడితే, ఒక గ్రామంలో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్లకు సంబంధించి విద్యుత్ ఛార్జీల చెల్లింపు మొదలు పెడితే, ఒక గ్రామంలో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ సిమెంట్ రోడ్ల నుంచి మొదలు పెడితే, ఒక గ్రామంలో వైకుంఠ ధామం లాంటి కేంద్రాన్ని నిర్మాణం చేసుకునే మొదలు పెడితే, రైతు వేదికలు మొదలు పెడితే, అన్ని విషయాలలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ నిధులతోటే పనులు జరుగుతున్నాయి. ఒక్క రూపాయి కూడా లాస్ట్ 10 years రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు. గ్రామ పంచాయతీలకు ఎవరైనా డబ్బులు ఇచ్చారంటే నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వమే. అంతేకాదు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో యూనిఫాము కేంద్ర ప్రభుత్వమే, మిడ్ డే మీల్స్ కేంద్ర ప్రభుత్వమే, టెక్స్ట్ బుక్స్ కేంద్ర ప్రభుత్వమే, కంప్యూటర్ ల్యాబ్ స్కూల్లో కేంద్ర ప్రభుత్వమే. ఈ రకంగా ఒక గ్రామానికి సంబంధించి, ఒక గ్రామంలో ఉన్నటువంటి పేదవాడికి టాయిలెట్ నిర్మాణం కావచ్చు, ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక పేదవాడి కుటుంబంలో గ్యాస్ కనెక్షన్ కావచ్చు, ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక పేదవాడి కుటుంబానికి 5 లక్షల ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపచేయడం కావచ్చు, ప్రతి పేదవాడికి బ్యాంక్ అకౌంట్ నిర్మాణం చేయడం కావచ్చు, పొదుపు సంఘాలకు సంబంధించి 20 లక్షల వరకు బ్యాంకు లోన్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఒక స్ట్రీట్ వెండర్కు పిఎం స్వనిధి యోజన కింద ఆర్థిక రుణం అందించే విషయం కావచ్చు. ఈ రకంగా ఏ విషయాలు తీసుకున్నా ఒక పేదవాడు ఒక గ్రామం నుంచి మొదలు పెడితే చంద్రమండలంలోని చంద్రయాన్ వరకు కూడా ఈరోజు అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా మనం విజయాలు సాధిస్తా ఉన్నాం. ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం, ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక ఏబుల్ లీడర్షిప్, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్. ఈరోజు ఒక్కటే, గతంలో 10 సంవత్సరాలు యూపీఏ పరం చేశారు. 12 లక్షల కోట్లు కుంభకోణాలంటే 2G స్పెక్ట్రమ్ కావచ్చు, కోల్ కుంభకోణం కావచ్చు, హెలికాప్టర్ కుంభకోణం కావచ్చు, కామన్వెల్త్ కుంభ కావచ్చు, చదువు పెద్ద లిస్ట్ ఉంది, మీకు అందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం. 12 లక్షల కోట్లు 10 సంవత్సరాల ఏళ్ళ జరిగింది. ఈరోజు ధైర్యంగా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 23 సంవత్సరాలు ఈరోజు ప్రజా జీవితంలో, దేశ సేవలో, ప్రజాసేవలో ఉన్నారు. లాస్ట్ 10 years యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యర్థులు నరేంద్ర మోడీ గారిని విమర్శించే వాళ్ళు కానీ, బీజేపీని విమర్శించే వాళ్ళు కానీ, అంతర్జాతీయంగా నరేంద్ర మోడీ గారి మీద కక్ష సాధిస్తున్నటువంటి కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, అనేక రకాల ఇతర ఆర్గనైజేషన్ కావచ్చు, ఎవరు కూడా అనేక ఇతర విషయాలు చెప్పొచ్చు. కానీ నరేంద్ర మోడీ గారు ఒక్క రూపాయి అవినీతికి పాల్పడ్డాడని ఎవ్వరు కూడా ఈరోజు చెప్పేటువంటి సాహసం లేదు. ఆ రకంగా ఒక కమిట్మెంట్ తోటి, నీతి నిజాయితీ తోటి నరేంద్ర మోడీ గారు పనిచేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ క్రెడిబిలిటీ మనకి. ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతాం, ఒక్క రూపాయి పొరపాటు చేయకుండా పనిచేసాం, నీతివంతంగా పనిచేసాం, సమర్థవంతంగా పనిచేసాం. అది ఉగ్రవాదుల విషయంలో కావచ్చు. మనకు తెలుసు హైదరాబాద్ నగరం ఎంత ఐఎస్ఐ యాక్టివిటీ ఉండేది, ఎన్ని రకాలుగా ఐఎస్ఐ కార్యక్రమాలు కొనసాగేది. మన మెహందీపట్నంలో ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ని AK-47తో హత్య చేయడం నుంచి మొదలు పెడితే, గోకుల్ చాట్ బండార్లో కావచ్చు, లుంబిని పార్కులో కావచ్చు, దిల్సుఖ్ నగర్లో కావచ్చు, ఏసీపీ సత్య హత్య కావచ్చు, లేకపోతే నందరాజుగౌడ్ హత్య కావచ్చు, మన యొక్క పాపయ్య గౌడ్ హత్య కావచ్చు,
అనేక రకాలుగా ఐఎస్ఐ యాక్టివిటీ ఒక హైదరాబాద్ నగరమే తీసుకుంటే ఆ రకంగా దేశంలో ఏ నగరం తీసుకున్నా ఐఎస్ఐ కార్యక్రమాలు లేనటువంటి ఐఎస్ఐకి పట్టు లేనటువంటి ప్రాంతాలు ఉండేది కాదు. వరుసగా బాంబు పేలులు 7 నడుస్తున్న ట్రైన్లను ఒకటే సమయంలో పేల్చిన విషయం. ఆ రకంగా ఐఎస్ఐ కార్యక్రమాలు దేశంలో పూర్తిగా తన ఆధీనంలో పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మార్పు చూడండి. లాస్ట్ 10 సంవత్సరాలుగా మనం తీసుకున్నటువంటి చర్యల కారణంగా దేశంలో ఎక్కడ కూడా ఐఎస్ఐ యాక్టివిటీ లేదు, ఉగ్రవాదం లేదు, మత కళాలు లేవు, AK-47 లేవు, కర్ఫ్యూలు లేవు, RDX లేవు, ఎక్కడ కూడా ఈరోజు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. పాత అలవాట్ల ప్రకారం 2 సంఘటనలు చేయడం జరిగింది. ఊరిలో, పఠాన్కోట్లో. దానికి ఏం చేశామో మీకు తెలుసు. కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము, ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రభుత్వము, పేదవాళ్లకు సహకారం అందించేటువంటి ప్రభుత్వము, ఆధ్యాత్మికంగా భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చేటువంటి ప్రభుత్వము, బానిస మనస్తత్వాల నుంచి మరి బయటికి వచ్చి భారతీయ ఆత్మను మేల్కొల్పుతున్నటువంటి ప్రభుత్వము, అన్ని రకాలుగా మంచి పరిపాలన అందిస్తున్నటువంటి నేపథ్యంలో విద్యావంతులైనటువంటి మీలాంటి మేధావుల యొక్క సహాయ సహకారాలు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క తెలంగాణకు సంబంధించి కూడా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము 10 years ఏ రకంగా పరిపాలన చేసిందో మనకు చూసాం. మరి 100 సంవత్సరాలైంది కాంగ్రెస్, 100 రోజులైంది కాంగ్రెస్ పార్టీ. ఈ 100 రోజుల్లో కూడా మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. ఒక ఆర్టీసీ బస్సు తప్ప, ఆర్టీసీ బస్సులకు డబ్బులు వెళ్ళే, ఆర్టీసీ బస్సులో అప్పులు పేరకపోతున్నాయి, గవర్నమెంట్ ఇస్తలేదు. ఒక ఆర్టీసీ కార్యక్రమం తప్ప అది మహిళలకు, మిగతా ఏది కూడా ఇప్పుడు మీరు పోతుంటో చూడండి రోడ్ల మీద ఫ్లెక్సీలలో ఇల్లు కట్టినట్టు, మెట్రో ట్రైన్ వచ్చినట్టు, మెట్రో ట్రైన్ పక్కన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నిలబడి ఉంటాడు. మెట్రో ట్రైన్ వచ్చినట్టే ఓల్డ్ సిటీ ఫలకనామా వరకు ఇల్లు కట్టినట్టే, రైతుల రుణమాఫీ జరిగినట్టే ఏది లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఒక దిశా నిర్దేశం లేదు, దిశా దశ లేదు. ఈ ప్రభుత్వం ఈ పథకాలు అమలు చేయడం కోసం ఏ రకంగా వనరులు సమకూర్చుకుంటుందో వాళ్ళకి ఇంతవరకు అర్థం కాలే. ఎప్పుడు రైతుల రుణమాఫీ చేస్తారో, ఎప్పుడు రైతు బంధు అమలు చేస్తారో, ఎప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తారో, ఎప్పుడు మహిళలకు 2500 ఇస్తారో వాళ్ళకే కల్పన లేదు. కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నాడు, నాది 100 రోజుల పరిపాలన సంతృప్తి ఇచ్చింది, నా పరిపాలన చూసి ఓటేయండి అట పార్లమెంట్ ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఆయన పరిపాలన చూసి ఓటేయాలి. అవినీతి వ్యతిరేకంగా నా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కాళేశ్వరం సంబంధించి అనేక రకాల ఆధారాలు మాకున్నప్పుడు సిబిఐకి ఇచ్చాడు. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాళేశ్వరం మీద ఆధారాలతో సహా సిబిఐకి ఇచ్చారు. సిబిఐ లెటర్ రాసింది కాంగ్రెస్ పార్టీ, నా దగ్గర బ్యాగులో ఉంది బ్యాగ్. సిబిఐ ఉత్తరం రాసింది ఇరిగేషన్ శాఖ ద్వారా. రాష్ట్ర ప్రభుత్వంలో సిబిఐ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా మేము చేయలేము అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఉత్తరం రాసింది అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈరోజు మీరు అప్పుడే ఆధారాలతో సిబిఐ ముందు పెట్టారు కదా, మీరు అధికారంలోకి వచ్చిన 100 సంవత్సరాల్లో కాళేశ్వరం మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. ఈరోజు అంటున్నాను బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటాడు ముఖ్యమంత్రి అంటాడు. ఎట్లెట్లో నాకు అర్థం కాలేదు. ఈరోజు బీఆర్ఎస్ అట్లాంటిది, కాంగ్రెస్ ఇట్లా అంటాడు. ఈరోజు కవిత అరెస్ట్ అయింది, మీకు అందరికీ తెలుసు. మీరు న్యాయవాదులు కాబట్టి 2 వార్తలు చెప్పి పూర్తి చేస్తారు. కవిత అరెస్టుకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి కానీ, రాజకీయాలకు కానీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ కానీ ఆ లెక్కన ఏ సంబంధం లేదు. ఆమె తీగ లాగితే డొంక కదిలినట్టు ఢిల్లీలో ఆపు ప్రభుత్వం మీద లిక్కర్ స్కాండల్లో దర్యాప్తు చేస్తూ ఉంటే కవిత గారు వచ్చారు మధ్యలో. ఆమె ఏమన్నా తెలంగాణ ప్రజలు పోయి అమ్మ నువ్వు పోయి లిక్కర్ వ్యాపారం చేయమని ప్రజలు చెప్పారా? తెలంగాణ ప్రజల కోసం పోయి ఏమన్నా లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి? తెలంగాణ ప్రజలు
మేలు కోసం ఏమైనా ఢిల్లీలో ఈ లిక్కర్ వ్యాపారం చేసిందా? తెలంగాణకు లిక్కర్ వ్యాపారానికి సంబంధం ఏంటి? ఆ లిక్కర్ వ్యాపారానికి తెలంగాణకు సంబంధం ఏంటి? ఆమె ఢిల్లీకి వెళ్ళి అక్కడ మొత్తం ఆ ప్రభుత్వంతో కుమ్ముక్కాయి మొత్తం చక్రం తిప్పి కంపెనీలు పెట్టి బినామీ పేర్లతో మనుషులను పెట్టి ఆ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకొని మరి ఈరోజు అక్కడ డబ్బులు చేతులు మారితే దానికి తెలంగాణకు సంబంధం ఏంటి అడుగుతాం. ఇప్పుడే నేను వీడియో చూశాను. వీడియో ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది, నీకు కూడా వచ్చి ఉంటుంది. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావమ్మా అని అడిగారు. ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటి పని నేను మద్యం బ్యాన్ చేస్తానని చెప్పి వీడియో ఆన్ రికార్డ్ ఉంది నా ఫోన్. మద్యం బ్యాన్ చేస్తానని, మద్యం బ్యాన్ చేస్తానటువంటి వ్యక్తి ఢిల్లీలో వెళ్ళి మద్యం వ్యాపారం చేయడము, అది అక్రమ వ్యాపారం చేయడము, అది బినామీ వ్యాపారం చేయడము, అది భారతీయ జనతా పార్టీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం. దాంట్లో మాకేం సంబంధం? తెలంగాణకే సంబంధం? ఢిల్లీలో నువ్వు చేసిన వ్యాపారము నువ్వు దానికి సంబంధించి జవాబు చెప్పుకో. ఇక్కడ వచ్చి ధర్నాలు చేస్తాను. తెలంగాణలో మనకు తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వము బెల్ట్ షాపులు ఏ రకంగా ప్రోత్సహించింది. ఎన్నికలకు ముందు 6 నెలల ముందు షాపులు లిక్కర్ షాపులకు సంబంధించినటువంటి షెడ్యూలు ఇంకా 6 నెలల తర్వాత వేలం వేయాలి. కానీ అడ్వాన్స్గా డబ్బుల కోసము ఎలక్షన్స్ ముందు 6 months 7 months ముందే షాపులు అడ్వాన్స్గా వేలం వేసి ఆ వేలం ద్వారా వచ్చిన డబ్బులతో ఆ రోజు ఎలక్షన్స్లో ముందుకెళ్ళారు. అటువంటి లిక్కర్ వ్యాపారమే టీఆర్ఎస్ పూర్తిగా ప్రోత్సహించింది. సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే దారిలో ఏమాత్రం మార్పు లేదు. ఇప్పుడు అదే కాదు, ఈ రాష్ట్రంలో మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు తెలంగాణ ప్రజల మీద ఆర్జీ ట్యాక్స్ పడుతుంది. ఆర్జీ ట్యాక్స్ అంటే ఏంది? ట్యాక్స్ పడుతుంది. ఆర్జీ ట్యాక్స్ పడతా ఉంది. లిక్కర్ వ్యాపారస్తుల దగ్గర డబ్బు. కర్ణాటకలో ఒకటి కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే. స్క్వేర్ ఫీట్కి ఇంత, అక్కడ 75 రూపాయలు ఉంటే ఇది కొద్దిగా 80 రూపాయలు చేసినట్టుంది. ఎవరు బిల్డర్ కట్టాలన్నా ప్రతి స్క్వేర్ ఫీట్కి ఇంత, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రావాలంటే ఇంత. గతంలో జరిగినటువంటి ల్యాండ్ డీలింగ్స్ చేసుకున్న వాళ్ళ దగ్గర, భూ వ్యాపారస్తుల దగ్గర, అందరి దగ్గర ఏంటి అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేపు జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ తప్పితే ఎవరు ఆర్థిక సాయం అందించే పరిస్థితి దేశంలో లేదు. కాబట్టి తెలంగాణ, అందులో హైదరాబాద్ నుంచే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక వనరులు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మరి బాధ్యతలు పెట్టారు. ఇక్కడ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉదయం లేస్తే సాయంకాలం వరకు పూర్తిగా దుకాణాలన్నీ ఓపెన్ చేసి ఇక్కడ వసూలు చేసి కాంగ్రెస్ పార్టీకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది లిక్కర్ వ్యాపారస్తుల దగ్గర కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర కావచ్చు, భూ వ్యాపారస్తుల దగ్గర కావచ్చు, కాంట్రాక్టుల దగ్గర కావచ్చు, కంపెనీల దగ్గర కావచ్చు, అన్నిటి విషయంలో అందరిని కూడా ఈరోజు బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్లో వ్యాపారస్తులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇంకా బయటికి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి బయటికి చెప్తలేరు, మాలాంటి వాళ్ళకి వచ్చి చెప్తా ఉన్నారు, ఇంకా మీడియాకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇది మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చినటువంటి మార్పు అని మనం చేస్తున్నాం. మార్పు అంటే ఇంకేదో అనుకోవద్దు, ఇదే మార్పు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వచ్చినటువంటి మార్పు. కాబట్టి దయచేసి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ఒకటే తెలంగాణ ప్రజలకు కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజల మేలు కోసమేమైనా కేసీఆర్ కుటుంబము ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసిందా అనే విషయాన్ని కూడా స్పష్టంగా వాళ్ళ హయాంలో అన్ని రకాల దోపిడీలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద దోపిడీ, భూముల వ్యాపారం మీద దోపిడీ, ప్రభుత్వ భూములన్నీ కూడా మరి ఏ రకంగా మీకు బాగా తెలిసి ఏ రకంగా లిటిగేషన్స్ ఉంటే సెటిల్ చేసి ప్రభుత్వ భూములన్నిటి కూడా సెటిల్మెంట్ చేయించి అమ్ముకున్నారు. కాంట్రాక్టర్ల దోపిడీ, అన్ని రకాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ కుటుంబం దోపిడీ చేయడం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి అనేటువంటి విషయంలో పార్టీ ఎవరైనా సరే, అది కాంగ్రెస్ పార్టీ కానీ
లేకపోతే ఇంకో పార్టీ కానీ ఇంకో వ్యక్తి కానీ బీజేపీ కానీ అవినీతి అనేది జరిగితే తప్పకుండా చర్యలు తీసుకోవాలనేది బీజేపీ విధానం. అందులో భాగంగానే ఈరోజు 2 ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి కుటుంబ రాజకీయాల మీద, రెండవది అవినీతి పైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నడ్డా గారి నేతృత్వంలో పోరాటం చేస్తుందని మనవి చేస్తూ, మరి ఎక్కువసేపు మాట్లాడకుండా మీ అందరికీ ఒకటే, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరూ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి సలహాలు ఇవ్వండి. 2047లో దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి, ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి. మనకంటూ ఒక లక్ష్యం లేకపోతే 2047 తర్వాత మనం వెనుక చూసుకోవాల్సి వస్తుంది. ఈరోజు మన ముందు స్వాతంత్రం వచ్చినటువంటి అనేక దేశాలు కూడా అభివృద్ధి చెందిన దేశాలుగా ఎమర్జ్ అయ్యాయి ప్రపంచ చిత్రమంతా ముందని. మనం ఇంకా 75 సంవత్సరాలైనా అనేక రకాల మానవ వనరులు ఉన్నాయి, సహజ సంపద ఉన్నా కూడా మన దేశం అభివృద్ధి జరగలేదు. కాబట్టి దానికి ఒక టార్గెట్ పెట్టుకోకుండా గుడ్డెద్దు చేలో మేసినట్టు ఈరోజు మనం ఆ రకంగానే పరిపాలన చేసుకుంటూ మన దేశం ముందుకెళ్తే 2047లో కూడా ఇంకెప్పుడు డెవలప్ అవుతామంటే చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకే ప్రధానమంత్రి గారు ఒక టార్గెట్ పెట్టారు. 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ ఎప్పుడైతే 2047 15th ఆగస్టుకు మనం జరుపుకుంటామో ఆ రోజు వరకు భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి, ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి. ఆ రోజు ఒక పేదవాడి ఇంట్లో, ఒక మనుషుల ఇంట్లో ఏ రకమైనటువంటి మౌలిక వసతులు ఉండాలి, విద్య వైద్యం ఏ రకంగా ఉండాలి, డెవలప్డ్ కంట్రీలో ఉన్నటువంటి స్టాండర్డ్ ఏంటి, ఆ దిశలో మన దేశం కూడా ఉండాలి. కాబట్టి దానికి ఒక లక్ష్యంగా పెట్టుకోవడం కోసం ఈరోజు వారు వికసిత్ భారత్ పేరుతో వారు ఒక కార్యక్రమం తీసుకొని ముందు ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. ఇటీవలనే మరి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక కూడా ఇంటర్నల్ మినిస్టర్స్ మీటింగ్ ఆఫీసర్స్ ముందు కూడా పెట్టడం జరిగింది. దానికి ప్రజల నుంచి కూడా ఇప్పుడు 3 లక్షల మంది అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 3 లక్షల మంది అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. 5,000 సమావేశాలు జరిగాయి, ఈ రకమైనటువంటి సమావేశాలు. కాబట్టి వికసిత్ భారత్ కోసం మన అభిప్రాయాలు చెప్పాల్సిందిగా భారత ప్రభుత్వం కోరుతా ఉంది. తప్పకుండా మనము ఆ దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దేశం అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. మీకు అందరూ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆల్మోస్ట్ 25 కోట్ల మంది పేద ప్రజలు ఏదైతే దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారో వారిని బయటికి తీసుకురావడం జరిగింది. ఆ దిశలో మనము అందరం కలిసికట్టుగా పనిచేస్తాము. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా కొంత సమయం ఇచ్చి మీ ప్రాంతాలలో మరి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ స్నేహితులు, మీ బంధువులు, మీ ఏరియాలో ఉండేటువంటి మరి మీకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజలందరితో కూడా కలిసి మీరు సహాయ సహకారాలు అందించి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని బలపరిచి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈనాటి సమావేశానికి విచ్చేసిన జి కిషన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షుడు, మరి మంత్రివర్యులు, మరి విశిష్ట అతిథి లక్ష్మణ్ గారు, వారిద్దరు కూడా స్టేట్ లీగల్ సెల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మరి మోడీ విధి విధానాలు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై న్యాయవాద మిత్రులు చాలామంది ఈరోజు పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. రామారావు గారు జస్ట్ వారి పేర్లు చదివితే పార్టీలో ఆహ్వానించవలసిందిగా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాం. న్యాయవాదులు చాలామంది కూడా పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తున్నారు. వారి పేర్లు నేను ఇప్పుడు చదువుతాను. సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ నుంచి ఆరతి గారు వేదికపైకి రావాల్సిందిగా లైన్గా నిలబడి. ఆరతి గారు, స్వర్ణలత గారు, సుష్మా పటేల్ గారు, శృతిలయ గారు, సత్యనారాయణ, శ్రీమాన్ కుమార్, సతీష్ పేరాల, సుధాకర్, బుచ్చిబాబు, గిరిప్రకాష్, స్వరాజ్, వెంకటరమణ, నరేష్ గారు, వీరందరినీ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు మరియు మన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కండువా కప్పి ఆహ్వానిస్తారు. పార్టీ గారు సౌమ్య, మంజుల గారు, ప్రదీప్ గారు, వీరందరూ కూడా స్వాగతం. పార్టీలోకి వచ్చినందుకు సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ నుంచి జనార్దన్
మల్కాజ్గిరి కోర్టు నుంచి గౌరీ శంకర్ సురేష్ గారు వారు కూడా జాయిన్ అవుతున్నారు. వారికి స్వాగతం, పార్టీ తరఫు నుంచి స్వాగతం. కుకుట్పల్లి కోర్ట్ బార్ అసోసియేషన్ నుంచి ఎక్స్ జాయింట్ సెక్రటరీ శ్రీ హెచ్ కృష్ణకుమార్ గారు, మరి మన మల్కాజ్గిరి బార్ అసోసియేషన్ నుంచి మహిళా న్యాయవాదులు హరిణి, రంజిత గారు, పార్వతి గారు, బి సంతోష్ గారు న్యాయవాది, వీరందరికీ కూడా పార్టీలోకి స్వాగతం. మల్లికార్జున్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, మన రంగారెడ్డి కోర్ట్ బార్ అసోసియేషన్ నుంచి నీరజ గారు, స్రవంతి గారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా పార్టీలోకి స్వాగతం. కిషన్ రెడ్డి గారు స్వాగతం పలుకుతారు. వేణు పరిగి బార్ అసోసియేషన్ నుంచి వేణు మన పార్టీలో జాయిన్ అవుతున్నారు, న్యాయవాది. అందరూ కూడా జాయిన్ అయిన వాళ్ళు కిందికి జరుగుతాయి, మిగతా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. అందరూ కూడా కొంచెం దయచేసి స్టేజ్ ఖాళీ చేయాల్సిందిగా తొందరగా. మనం అందరం కూడా ఏదైతే మేనిఫెస్టోకి సంబంధించిన పేపర్లన్నీ కూడా మన బయట ఉన్నాయి, అవన్నీ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ ఫామ్ ఫిల్అప్ చేసి మన అభిప్రాయాలు దాంట్లో బాక్సులో పెట్టినారు, ఆ బాక్సులో వేయగలిసిందిగా ప్రార్థన. అందరు కూడా ఈ కార్యక్రమం అయిపోయింది, అందరు కూడా స్టేజ్ శ్రీకాంత్ అందరు కూడా అందరు ఓటు సాధించడానికి, ఓటు పొందడానికి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, అది ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్ లేదా రిలీజన్, రీజన్, లాంగ్వేజ్, ఇవన్నీ కూడా ఒక డివిజివ్ పాలిటిక్స్తో సాధ్యం కాకున్నప్పుడు